నేనైతే టీ వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చాను. ఇవాళ మార్నింగే టీ వీడియోతో వచ్చానండి. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. లక్కీ బ్యూటీ ఛానల్. ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే టీ వీడియోతో వచ్చాను ఎర్లీ మార్నింగ్. ఆల్మోస్ట్ నా వీడియోలో అండి టీ అండ్ చపాతీ వీడియోసే ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే నేను ఎక్కువ తినేది అదే కాబట్టి. బట్ ఇవాళ అయితే కొంచెం చేంజ్ చేశాను. ఏంటంటే బ్రెడ్ అండి. ఈ బ్రెడ్ చిన్నప్పుడు నేను చాలా బాగా తినేదండి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. కానీ హైదరాబాద్కి వచ్చాక కొన్ని డేస్ అంటే చాలా డేస్ అండి మళ్ళీ ఇప్పుడు తింటున్నా. అసలు యాక్చువల్లీ ఈ బ్రెడ్ నేను మొన్న ఒక దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్తా షాప్ దగ్గర ఆగాను ఏదో పని మీద. అదే పిల్లలకి దాహం అవుతుందంటే జ్యూస్ కొనియడానికి ఆగాను. అక్కడైతే ఇవి కనిపించాయండి. టూ బ్రెడ్ అండి ప్యాక్లో. ఒక ప్యాక్లో 2 బ్రెడ్ అయితే వచ్చాయండి. అయితే చూడడంతోనే నాకు ఎందుకో తినాలనిపించింది. సరే ఎట్లకైనా ఒక రోజు బ్రేక్ఫాస్ట్ ఇది అవుతుంది అనేసి ఈ బ్రెడ్ అయితే తీసుకున్నాను. చిన్నప్పుడు ఇలాంటి బ్రెడ్ పీస్లు అయితే చాలా బాగా తినేదండి. నాకు ఇలాంటి బ్రెడ్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా నేనైతే లైఫ్ చేంజ్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడు ఒకేలాంటి ఫుడ్ అయితే తినను. చేంజ్ చేస్తూ ఉంటా. కొన్ని డేస్ చపాతీ, కొన్ని డేస్ బిస్కెట్, కొన్ని డేస్ బ్రెడ్, ఇలాంటి బ్రెడ్. ఇంకా చిన్న బన్స్ కూడా అంటే వీటిని అయితే బన్స్ అంటారండి. ఇంకా ఇలాంటివి నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా తినేది. ఇంకా డే అయితే నచ్చింది అనేది నేనైతే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఒకటైతే పిల్లలు తిన్నారు, ఇంకొకటైతే నేను తిందామనేసి పక్కన పెట్టుకున్నాను. ఆ రోజైతే నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. పిల్లలకైతే మ్యాగీ చేశాను. ఇంకా నేనైతే బ్రెడ్ తిన్నాను. ఇది నిన్నటి బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అండి. ఇంకా నిన్న మ్యాగీ వీడియో అయితే చూసారు కదండి, దానికి కంటిన్యూషన్ అండి. పిల్లలైతే మ్యాగీ తిన్నారు, నేనైతే టీలో బ్రెడ్ తిన్నానండి. ప్లీజ్ కొంచెం నా మాటలు ఏమైనా తడబడితే సారీ అండి, అడ్జస్ట్మెంట్గా అండి. ఇంకా నేనైతే ఈ బ్రెడ్ తిన్నాను, పిల్లలకు మ్యాగీ వేసానండి. అసలు చెప్పాను కదా అండి నిన్నటి వీడియోలో టైటిల్ అయితే తిందాం అన్నప్పుడేమో దొరికినప్పుడు తినలేని సిచ్యువేషన్ అన్నప్పుడు, చిన్నప్పుడు మన పరిస్థితులు మన సిచ్యువేషన్స్ అయితే తెలుసు కదండి. ఏం రిచ్ పీపుల్ అయితే మనం కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఇంకా అప్పుడైతే తిందాం అన్నప్పుడు అప్పుడైతే దొరకలేదు. ఇప్పుడైతే దొరుకుతున్నాయి కానీ తినలేని పరిస్థితి. ఎందుకంటే నాకు ఈ రీసెంట్ టైంలో టీ తాగినా టీలో ఏం తిన్నా పడడం లేదండి. సో టీ అయితే స్టాప్ చేశాను. టీ తాగినాం అంటే ఆ డే అంతా సఫరింగేనండి. ఇంకా ఇక ఏం చేద్దామండి, కకృతి మనుషులం కదా అండి. ఏది కంట్రోల్ చేసుకున్నా ఫుడ్డును నోరునైతే కంట్రోల్ చేసుకోలేం కదా అండి. ఇంకా నేనైతే ఇంకా డే తిన్నాను. తిన్న తర్వాతకైతే ప్రాబ్లం అయితే ఫేస్ చేశానులేండి, ఎందుకంటే చెప్పాను కదా. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే నేనైతే 2 డేస్ వీడియో అయితే అయినా మన మిడిల్ క్లాస్ బ్రతుకులు మనకు తెలుసు కదా అండి. చిన్నగా ఉన్నప్పటి లైఫ్ వేరు, ఇప్పటి లైఫ్ వేరు. చిన్నగా ఉన్నప్పుడు మనం తిందామని అంత ఆశ ఉంటుంది, కానీ మనమైతే అప్పుడు తినలేము. ఎందుకంటే మిడిల్ క్లాస్, మన పేరెంట్స్ మనల్ని చదవడమే చాలా గగనం అండి. కానీ ఇప్పుడు మన కాలం మీద మనం బ్రతికి ఇంత సంపాదించుకొని తిందామంటే ఇప్పుడు తినలేని హెల్త్ ఇష్యూస్. ఎందుకంటే చెప్పిన కదండి, ఉదాహరణకి నాకు టీ అంటే చాలా ఇష్టం, బట్ ఏంటంటే తినలేని పరిస్థితి. తిన్నామనుకో మనం ఫేస్ చేయాలి, ఇంకా అంతే కదండి. ఇంకా నేనైతే ఇంకా నెక్స్ట్ డే బ్లాగ్ అండి వీడియో అయితే షూట్ చేశాను. లేచి ఊడవడం దగ్గర నుండి అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా స్టార్ట్ చేసి ఇంకా 2 డేస్ బ్లాగ్ కంటిన్యూషన్ పెట్టానండి. ప్లీజ్ అండి నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి, కొంచెం నాకు సపోర్ట్ చేయమని నేను అడుగుతున్నాను. ఇంకా నేనైతే ఊడను స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి మేబీ ట్యూస్డే బ్లాగ్ అనుకుంటా. ఇంకా నేను ఆ డే ఊడ్చిన తర్వాతకైతే తెలుసు కదండి, సోమవారం, మంగళవారం, బుధవారం రోజు ఈ 3 రోజులైతే నేను క్లీనింగ్స్ అయితే పెట్టానండి. ఓన్లీ చేస్తాను అంటే ఇంకా తర్వాతకి గురు, శుక్ర, శని, ఆది మాత్రం ఖచ్చితంగా నేను కడగాల్సిందే, ముగ్గు పెట్టాల్సిందేనండి. ఏది ఏమైనా మాత్రం నేను ఆపనండి. ఆ డేస్ అయితే నాకు పూజలు ఉంటాయండి, నేను చేసుకుంటాను. నాకు అయినంతకైతే నేను నీట్గానే చేసుకుంటానండి. ఇంకా దీని తర్వాతకి ఊడ్చి ఇంకా లోపలికి అయితే వెళ్ళాను. లోపలికి వెళ్ళి పిల్లలకైతే ఇడ్లీ పెట్టానండి. చూడండి, ఒక పక్కనైతే వాటర్ పెట్టాను. ప్లీజ్ నేనైతే మీ అందరికీ ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతానండి. చూసురు నేను పెట్టే వీడియోస్. ఒక గుడ్ న్యూస్ కూడా మీ అందరికీ చెప్తానండి. ఫోన్ వీడియోస్లో గుడ్ న్యూస్ ఏందని మీరే చూస్తారండి.
ఇంకా ఏ గుడ్ న్యూస్ వీడియోస్ అయితే మీరు చూస్తారండి. నేను ఎందుకు ఊరికే మిమ్మల్ని అడుగుతున్నానంటే నేను ఒక ఏం పెట్టుకున్నానండి. ప్లీజ్ అండి, నేను సక్సెస్ అయ్యేంత వరకు మేబీ ఇలాంటి విషయాలే చెప్తానేమో అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నానండి. నేనంటూ సక్సెస్ కావాలి, నా కాళ్ళ మీద నేను బ్రతకాలనేది ఒక నా ఆశ, నా తపన అండి. మీరు అందరూ నాకు హెల్ప్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నేను ఎవరో మీకు తెలియదు, అసలు నా ముఖం ఎవరో తెలియదు, కానీ అయినా మీరు నా వీడియోస్ అయితే చూస్తున్నారు. నన్నైతే మేబీ 2000 అవర్స్ రీచ్ అయ్యేలా అయితే హెల్ప్ చేశారు. మీ ఆదర అభిమానాలు నేనైతే ఎప్పటికీ మర్చిపోలేనండి. ఇంకో 2000 వాచ్ అవర్ కంప్లీట్ అయ్యి ఇంకో 500 సబ్స్క్రైబర్స్ అయ్యేలా మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒక్కరు ఉంటారు కదండి ఈ భూమి మీద మానవత్వం ఉన్నవాళ్ళు. అంటే నా పరిస్థితి అంటే మీలో ఎవరికొకరికైనా టచ్ అయి ఉంటుంది కదా. పాపం మన కాళ్ళ మీద మనం బ్రతకాలి, మన రూపాయి మనం సంపాదించుకోవాలి అనే లక్ష్యము నాకు తెలిసి ఎంతో ప్రతి ఆడవాళ్ళకు ఉంటుందండి. నాలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా అండి. ఒకప్పుడు నేను ఇట్లా నా కాళ్ళ మీద నేను బ్రతకాలి అండ్ నా కాళ్ళ మీద నేను ఉండాలన్న ఆలోచన అయితే నాకు రాలేదు. కొన్ని సిచ్యువేషన్స్ ఇంకా నేను ముందు వీడియోస్లో మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తానండి. కానీ ఇప్పుడు కాదండి, నేను సక్సెస్ అయిన రోజే చేస్తాను. ఎందుకంటే నన్ను చూసి ఇంకొకరు ఇన్స్పిరేషన్ అవుతారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఈ యూట్యూబ్లో ఒకరిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యాను, నాకు నేనైతే కాలేదండి. నాకు నచ్చని ఫీల్డ్లోకి అయితే నేను రావాల్సి వచ్చింది. పరిస్థితులు, సిచ్యువేషన్స్ నచ్చని పనిని కూడా చేపిస్తాయండి. మనం అనుకుంటాం ఈ పని నచ్చది, నేను జీవితంలో చెయ్యను అనేసి మనమైతే అనుకుంటాం, కానీ కాదండి. పరిస్థితులు, సిచ్యువేషన్స్ మన నచ్చని పనిని కూడా చేపిస్తాయి. జీవితం అంటే అదేనండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. బాయ్.